రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు అండగా మేమందరం కూడా ఉన్నాం. అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ డీజీపీ గారిని, సిఎస్ గారిని నేను కోరుతా ఉన్నా. అప్రజాస్వామికంగా వ్యవహారం చేయకండి. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తకండి. ఇది మంచిది కాదు. రేపటి రోజున మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ, కింది స్థాయిలో ఉన్న అధికారులు కానీ దయచేసి చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఊరుకోమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తాం, ప్రజల దగ్గర కూడా పోరాటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని. నరేందర్ రెడ్డి గారి కుటుంబమే కాదు, ఆ 16 మంది దళిత గిరిజన రైతుల కుటుంబాలు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. మేమున్నాం, మీ దగ్గరికి వస్తాం. మీరు కూడా మీ కేసులు కూడా మేమే మొత్తం న్యాయ పోరాటం కూడా మేమే చేస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు కూడా మీడియా కూడా దయచేసి విజ్ఞప్తి, పీడితుల పక్షాన ఉండండి, వారి గొంతు వినిపించండి, తప్పకుండా ప్రజలకు వారి మనోవేదన వివరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన ఇంకోవడం కాదు, ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తాం. 9 నెలల నుంచి కొడంగల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా విలేజ్ పేరిట రియల్ ఎస్టేట్ దందా ఏదైతే చేయాలని అనుముల తిరుపతి రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి సంకల్పించినారో అప్పటి నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మీరు కావాలంటే ఆడియో కాల్ రికార్డింగ్ పంపుతాను. తిరుపతి రెడ్డి 7 నెలల కిందటనే పేద రైతులను ఎట్లా బెదిరించిండు, ఏమేం మాటలు మాట్లాడిండు, తన్ని తీసుకుంటామని ఆ రోజే చెప్పిండు, భూములను తన్ని తీసుకుంటామని చెప్పిండు. ఇవ్వకపోతే ఇలా అదే చేసి చూపెడతా ఉన్నారు. ఒకవైపు కలెక్టర్ ఏమో దాడి జరగలేదు, ఏం కాలేదంటాడు, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం దాడి జరిగింది, అత్యాయత్నం జరిగిందని కేసులు పెడతా ఉంది. అసలు ప్రభుత్వానికే స్పష్టత లేదు. కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆయనని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్, మరి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటే చెప్తున్నాడు దాడి జరగలేదు. మరి ఏ రకంగా పోలీసు వాళ్ళు దానికి భిన్నంగా మాట్లాడతారని మాట్లాడతానికి కాంగ్రెస్ వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం ఉందని నేను అడుగుతాను. హై వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగిందో అది ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కిందకి వస్తుంది. అయితే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కింద ఉండేది. అది కాస్త కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల అనే గ్రామంలో ఏదైతే ఫార్మాసిటీ అంటే ఫార్మా కంపెనీ పెడదామని చెప్పేసి అక్కడ భూముల అభిప్రాయ సేకరణ కోసం పోతే అక్కడికి వెళ్ళినటువంటి ఆ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద రైతులు ఆగ్రహానికి గురై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి ఘటన ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు అధికార వర్గాల్లోనూ కూడా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొని ఇదంతా కూడా రాజకీయాలు మొత్తం జరుగుతున్నాయి. ఇదంతా కూడా అక్కడ ఎవరైతే ఆ సురేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి కావాలని చెప్పేసి కలెక్టర్ని వాళ్ళ గ్రామానికి తీసుకెళ్లి అతని మీద దాడి చేశారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తే ఇదంతా కూడా మీరు ఆడుతున్న నాటకం, అక్కడ ప్రజా ఆగ్రహాన్ని మీరు కప్పిపుచ్చడం కోసం మీరు మా మీద నిందిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే ఆ గ్రామానికి తీసుకెళ్లి దాడి చేపించిన వ్యక్తి సురేష్ అని భావిస్తున్నారో ఆ వ్యక్తితోని ఏదైతే ఈ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఆ రోజు 42 సార్లు ఫోన్ మాట్లాడని చెప్పేసి ఆ 42 సార్లు ఎందుకు ఫోన్ మాట్లాడాడు ఆ నిందితునితోనని చెప్పేసి అనుమానంతో ఈరోజు మార్నింగ్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్నారు. అయితే అదే అంశంపై మనం ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది పట్నం నరేందర్ రెడ్డి గారి ఇల్లు. ఇక్కడికి ఇందాకే కేటీఆర్ వచ్చి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో ఈ అరెస్ట్ ను ఖండించి వాళ్ళ కుటుంబానికి మద్దతు నిలబడడానికి వచ్చారు. అయితే ఆ సంఘీభావం ప్రకటించారు కుటుంబానికి వచ్చేసి. అయితే ఇప్పుడు కేటీఆర్ మనం విజువల్స్లో చూసాము. కేటీఆర్ ఏదైతే ఉన్నారో ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ అక్కడ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. ఒక పరిశ్రమ పేరు చెప్పేసి అని అక్కడ 1000 కోట్ల సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి, 1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గిరిజన ప్రజలు ఉన్నారో, ఏదైతే లంబాడి ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ మాకు పరిశ్రమలు వద్దు, ఏర్పాటు చేయొద్దు, ఆ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మేము ఎక్కడికి పోయి బతకాలి, మా పరిస్థితి ఏందని చెప్పేసి మా భూములు లాక్కోవద్దని చెప్పేసి వాళ్ళ ఆగ్రహానికి లోనై అక్కడ ఉన్నట్టు వచ్చిన అధికారుల మీద వాళ్ళు దాడికి ప్రయత్నం చేశారు. కానీ ఆ దాడి చేసిన వ్యక్తికి కానీ లేకపోతే ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుంది, ఇదంతా ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకునే భాగంలో ఇదంతా జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ కూడా వివరించడం జరిగింది. అయితే ఏదైతే ఆ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారో ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి సంఘీభావం ప్రకటించడానికి కేటీఆర్ వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం, వాళ్ళకి సంఘీభావం ప్రకటించి మద్దతు నిలబడడం, తర్వాత దానికి సంబంధించిన ఆ కోణాలన్నీ కూడా అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి మీడియాతో పంచుకోవడం కూడా జరిగింది. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఏదైతే ఆ కలెక్టర్పై దాడి అంశం ఉందో
ఈ కంప్లీట్గా చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్. అధికారులంతా కూడా ఇప్పటికే ఈ ఇష్యూ మీద సీరియస్గా ఉంటారు. ఎందుకంటే సాక్షాత్ కలెక్టర్ మీదనే దాడి జరిగిందంటే మాకు భద్రత ఎట్లా ఉంటుంది, ఇది ఏ పార్టీ దీన్ని ఎన్నుకున్నా కూడా మనం వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అని అధికారులు సీరియస్ అయిపోయారు. సిఎస్ ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ఉన్నారో, శాంతకుమార్ ఈ కేసు మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎవరైతే ఈ దాడి అనుకున్నారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అని ఆ జిల్లా ఎస్పీకి కలెక్టర్లకు ఆర్డర్ ఇవ్వడంతో ఆ జిల్లా ఎస్పీ తర్వాత కలెక్టర్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరైతే ఆ దాడి వెనుక ఉన్నారో, ఎవరైతే అనుమానితులు ఉన్నారో దాదాపు ఇప్పటికీ 55 మందికి పైగా అరెస్ట్ చేశారు. అసలు దీని వెనుక కారణం ఏంది, నిజంగానే ప్రజాగ్రహమా లేకపోతే దీని వెనుకైనా రాజకీయ కుట్ర కోణం ఉందా, నిజంగానే వాళ్ళకి ఆగ్రహం పెళ్ళుబిక్కిందా అనే అంశాలను కూడా వాళ్ళందరూ కూడా విచారణలో వెల్లడిస్తారని చెప్పేసి అని, ఆ విచారణలో బయటపడతాయని చెప్పేసి అని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ తీసుకెళ్లి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిందే. ఈ పట్నం నరేందర్ రెడ్డి అక్కడ తెలిసిందా మనకు కొడంగల్ నియోజకవర్గం అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా, అది సొంత నియోజకవర్గం. అక్కడి నుంచి గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి. అయితే అక్కడ ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత వైరము, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ రాజకీయ వైరుధ్యం వల్ల, వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు అవడం వల్ల అక్కడ కావాలని ఈ పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ అధికారుల మీద దాడికి పురుగొల్పారు అక్కడికి వస్తున్నటువంటి ఆ రైతుల్ని అని చెప్పేసి అని రైతులతో మాట్లాడి ఆల్రెడీ రైతులు అక్కడికి వెళ్ళే అధికారులు అక్కడికి వెళ్ళే వరకు అందరూ కూడా అక్కడ కారపొడి తర్వాత దాడి చేయడానికి వస్తువులు కూడా తయారు చేసుకున్నారు, కర్రలు కానీ ఇలాంటివి తయారు చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగానే దాదాపు ఒక 55 మంది నుంచి 100 మంది లోపు వ్యక్తులను కూడా అక్కడ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏదైతే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అక్కడ పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నాడో, పట్నం నరేందర్ రెడ్డి, ఆయన ఆదేశాలతోనే ఈయన అక్కడికి తీసుకెళ్ళిండు. ఆయన ఆదేశాలతో అక్కడ దాడి పూనుకునేలా చేశారు. ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం జరిగిందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. మొత్తంగా ఇదైతే రాజకీయ రంగం పులుముకుంది. అధికార యంత్రాంగం కూడా దీని మీద సీరియస్గా ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, డిమాండ్స్ చేసుకోవాలి, శాంతియుతంగా చర్చించాలి, లేకపోతే శాంతియుతంగా ధర్నాలు రాష్ట్రోకలు తీసి వాళ్ళకి కావాల్సింది ఏందో అడగాలని చెప్పేసి కానీ ఇట్లా భౌతిక దాడులు ఏంటి అని చెప్పేసి అని అధికార యంత్రాంగం కూడా ఈ ఇష్యూ మీద సీరియస్ ఉంది. ఇటు ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి, కలెక్టర్ అంటే జిల్లాకి హెడ్, కంట్రోల్లో ఉంటుంది, జిల్లా మొత్తం కలెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. అలాంటి కలెక్టర్ మీదనే మీరు అలా అటాక్ చేసిర్రు అని చెప్పేసి అంటే పరిస్థితి ఏంది, ఇంత దారుణంగా పురుగొల్పుతారా మనుషుల్ని, ఒక మనిషి మీదకి పురమాయిస్తారని చెప్పేసి అని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఈ రోజు దాన్ని సీరియస్గా తీసుకుంది అంశాన్ని. మొత్తంగా ఇది రాబోయే రోజులలో ఎటు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనబడుతుంది. విచారణలో మరి పోలీసులు ఎలాంటి విషయాలు బయట పెడతారు, ఏదైతే ఆ వ్యక్తి మన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు, ఒక వ్యక్తి కలెక్టర్తో మాట్లాడి మీరు రండి మా ఊరికి, మా సమస్యలు మేము ఉన్నాయి చెప్తామని చెప్పి తీసుకెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ దాడి జరగడం అనేది అదంతా కూడా ఒక 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 పక్క స్కెచ్ ప్రకారం జరిగిందన్నట్టు ఒక వర్గం మాట్లాడుతున్నారు. ఏదేమైనా రాబోయే రోజులలో ఈ అంశానికి సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విచారణలో కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా మొత్తంగానైతే ఈ ఇష్యూ మాత్రం చాలా సీరియస్గా మారుతుంది. ఇటు రాజకీయ రంగం పులుముకోవడము, ప్రెస్టేజియస్ ఇష్యూ కావడం, సీఎం సొంత జిల్లా కావడం, సీఎం సొంత నియోజకవర్గం కావడం, ఆ సీఎం మీద పోటీ చేసిన వ్యక్తి ఆదేశాలతోనే ఇది ఆ దాడి జరిగిందని చెప్పేసి అని వీళ్ళు ఒకరికొకరు విమర్శించుకోవడం, ఇదంతా కూడా ఈ మొత్తం టాపిక్ కూడా మొత్తం సీరియస్ ఉన్నది, ఆగం ఉన్నది. ఇది ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనకు అతి త్వరలో బయటపడనుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ ప్రతీక్ జైన్ మీద దాడి, తర్వాత ఈ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, తర్వాత రాబోయే అరెస్టులు, అసలు దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు చూస్తూనే ఉండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.